దా తొందరగా, నడుస్తున్నాను. వర్షం వచ్చేలా ఉంది. ఒరే పిచ్చోడా, మనం పొద్దున బిర్యానీ తిన్నాం, చికెన్ తిన్నాం, గోంగూర పచ్చడి తిన్నాం. మరి గేదెలకు మేత వద్దా? మేత కోసమే వచ్చింది. వాడు వచ్చేస్తాడు, ఆ పక్కడు వచ్చేస్తాడు, రైతు కొడుకు. ఏది ఉంటే అది కొంచెం పచ్చగడ్డి కోసుకుని వెళ్ళిపోదాం. అమ్మ నువ్వు నడువు అమ్మ, ముచ్చట్లు చదువుతా ఉంటావు. బర్రె ముఖం ఒకటి వేసుకుని అంబా అనుకుంటా నడు. నాది బరి ముఖమా? నీది ఒకసారి అద్దంలో చూసుకున్న పళ్ళు ఎలా ఉన్నాయో అందరూ ఇలా ఉంటాయి, నీది అలా కాదు. ఇప్పుడు మనకు గొడవ కావాలనా గడ్డి కావాలనా? గడ్డి కావాలి. గడ్డి కొత్త పక్క పొలంలో ఉంది, కొద్దామా? గడ్డి మీద అంటున్నాడు పక్కడు. ఆగా ఎర్రోడు వస్తాడేమో, వాడు వస్తే సోది పెడతాడు మనతో. వాడు ఉన్నాడు లేడు చూస్తా, ఎక్కడెక్కడ ఉంటాడు. నన్ను గోకడానికి చూస్తున్నాడు వాడు, నీకు తెలుసా? అవునా? నాతో సోదేస్తున్నాడు. వాడికి నిండా 16 ఏళ్ళు కూడా లేవు. సోదేస్తాను నీతో? సోదేస్తున్నాడు. పొలం వాడు ఆడుండో చూస్తా. అమ్మ అక్కడ పొలం వాడు అమ్మ, వాడు చూద్దామో. అక్కడ ఒకడు ఉన్నాడు. 4 పీకులు పీకేసుకుని నువ్వు ఏదో జడిపించుకో సాయిద్దు. అంతేనంటవా? నడు పోదాం తొందరగా. కానీ ఏమన్నా ఇరిగినయ్యే ఖర్చంతా మీరే పెట్టుకోవాలి. కాదు, ఇప్పుడు ఇటు నుంచి అటు దిగ్గలవా? నువ్వు దిగుతావా? దిగ్గలవా? మెల్లగా దిగు. ఇప్పుడు మూట ఎవరు మోయాలి? గడ్డి మూట నువ్వు మోస్తావు. నేను మోయనమ్మో. నువ్వు మోస్తా అంటే మోయి, లేదా కూలి 500 కూలి, గడ్డి మూట మోస్తా. సరేనా? మెల్లగా దిగమ్మా నువ్వు. మళ్ళీ నిన్ను ఎత్తుకొని పోవాలి, ఆ గడ్డి మూటను ఎత్తుకొని పోవాలి నేను. అమ్మ పాములు భూములు ఉంటాయి, దా తొందరగా గడ్డి కోసుకొని పోదాం. తొందరగా ఫాస్ట్ దా. గడ్డి కొద్దు ఆడినో చోట, ఇదంతా గడ్డే. అబ్బా ఫుల్ గడ్డి ఉందమ్మా. దాదా ఇట్రా ఇటు వచ్చి కొయ్యి, బాగుంటది గడ్డి, బాగుంది. ఎక్కగలవా? ఖాళీ అంతే. వచ్చినావమ్మా, అటు ఇటు చేసి నువ్వు. ఎంత గడ్డి దా, కొయ్యి 4 మూటలు కొయ్యి. నేను కూడా కొత్త తొందరగా. మళ్ళీ వాడు వస్తాడు, పొలం వాడు వస్తాడు, మరి వాడితో ఒక సోది. 4 పట్లు పట్టు. నేను కోస్తున్నా, ఇది కోస్తున్నా. కానీ కొయ్యి 4 మూటలు కొయ్యి. కొయ్యి నువ్వు వస్తున్నాడు. కొయ్యి నువ్వు. వంగు కింద కూర్చో, వాడికి కనిపిస్తాం మనం. కింద కూర్చో. అక్కర్లేదు, నేను కూర్చోలేను. కింద కూర్చో. వంగు కిందకు వంగు, చూస్తాడు గడ్డి కోసేది మనం. అందరం గొయ్యి అమ్మా, ఎవరొకళ్ళు చూస్తారు. మళ్ళీ మా పొలంలో ఎందుకు కోస్తున్నావు అంటారు. గడ్డి కూడా కొనుక్కోవాల్సి వస్తుంది మనం ఈ మధ్యకాలంలో. గడ్డి కూడా దొరకట్లేదు భూమి పైన. ఇంతకుముందు ఫ్రీగా దొరికేది గడ్డి, ఇప్పుడు ఆ గడ్డి కూడా దొరకట్లేదు. ఏందంటావు, గడ్డికి కూడా డిమాండ్ అయిపోయింది. నువ్వు బొర్రలు తినకు, ఆడు వస్తున్నాడేమో చూడు అక్కడ బక్కరాజు. నేను చూస్తున్నా, వాడేమో రావట్లేదులే. కానీ కొయ్యి. అమ్మా ఏమైంది, ఓపిక అయిపోయిందా అప్పుడే? ఇంకా ఇట్టయితే బర్రెల్ని ఏం మేపుతావు నువ్వు? నేను పాలెండు పెట్టుకుంటాను, నీకు ఎందుకంటావు? పాలెండు పెట్టుకుంటావా? ఇంకెట్టయితే నువ్వు బర్రెల్ని మేపలేవులే, కానీ నీకు సాధ కాదులే. కానీ ఇంక నడువు, మరి ఇంకా ఎవరో ఒకళ్ళతో ఊపిద్దాం. నేను కూడా పోయలేనమ్మా గడ్డి, చేతులు దిగుతున్నాయి, చేతులు ఎర్రగా అయిపోయినాయి. మనం అంటే ఆ పొలం వాడు వస్తాడు నువ్వు అనుకుంటున్నావు. 20 ఎకరం మందే? ఏంది మంది, నువ్వు భలే ఉన్నావు. దాయి గడ్డి అంతా ఇక్కడ పడేసి నువ్వు కట్ చేసి ఇదంతా కట్టు, మూట కట్టు. కట్టవా? మూట కట్టవా? నేను కూడా కోస్తున్నాగా గడ్డి, నువ్వు పోయావా? అటాడికి పోతున్నావు, కూర్చుంటావా? కూర్చొని గడ్డి పోయి. మరి అదో పావుల్ని పిలుస్తున్నావు నువ్వు కర్ర బట్టి. పావుల్ని పిలవడానికే వచ్చింది. అమ్మ పొలవాడు వస్తాడు. ఓ అమ్మ పొలవాడు వస్తాడు, చూసిండు అమ్మ. చూసిండు, పరిగెత్తుకుంటూ వచ్చిండమ్మా. గడ్డి మొత్తం వచ్చినాయి చూడు. గడ్డికి డబ్బులు ముసలామా. ఇప్పుడు గడ్డికి డబ్బులు. ఇప్పుడు ఈ కర్ర తీసుకొని నిన్ను కొడతా. గడ్డి డబ్బులు ఇష్టం చూసేవాడు. డబ్బులు ఒరే నువ్వు రోజు నాతో మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడు నా పత్తి చేను ఇంకో పత్తి చేను. ఇప్పుడు ఇది బొక్క ఎందుకు పెట్టినావు? ఇంకో ఆకు ఇంకో బొక్క ఎందుకు పెట్టినావు? అయితే నీ వెనకాల బొక్క ఎందుకు పెట్టావు? ఇప్పుడు ఇంకో ఏడ కానీ పెట్టినావు బొక్క.
బక్కోడా నువ్వు పక్కన కూర్చో చెప్తాను. కూర్చోటాలు ఏం వద్దమ్మా. ఇప్పుడు నా పత్తి మొక్క గాయపడింది. నువ్వు రోజు నాతో మాట్లాడుతున్నావు కదా, డబ్బులు రోజు నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడు మయ్యా నేను కష్టపడి అసలు మొక్కలు వేసి నీరు పెట్టి మొత్తం అన్ని పెట్టి కష్టపడితే నువ్వు వచ్చి గడ్డి కోసుకుంటావా అమ్మా? ఎంత పెద్ద మొక్క పెట్టి అడుగన్నా, నేను చెప్పినా అట్లా నేను చెప్పినా ఆమె చెబితే ఆమె వినలేదు. కొడితే లేదు నీ ఇష్టం. మయ్యను పిలిచానా? మయ్య నీ ఇష్టం. నేను కొడతాడు చూడు. నేను ముసలామని ఊరుకుంటున్నా. ఇదేంటిది అలాంటి చాలా విషయాలు. పెట్టి కొట్టాను అంటే ఎందుకు పని చేయవు. ఇప్పుడు ఆడ బొక్క ఎందుకు పెట్టినావు? అమ్మ నాకు నీరసంగా ఉంది కూర్చున్నాను. లెగు ఇప్పుడు బొక్క ఎందుకు పెట్టినావు? డబ్బులు కట్టు. నేను చెప్పినా వాళ్ళ పొలంలోకి వద్దు, పక్క పొలంలోకి వద్దు అని చెప్తే వినలేదు. నువ్వు నా తరపు మాట్లాడతావా ఆడి తరపు మాట్లాడతావా? మొత్తం కావాలి. నేను వద్దని చూస్తే పొలంలోకి తీసుకొచ్చింది నువ్వే. నా డబ్బులు కట్టాలా? నేను చెప్పినా ఆమెకి వద్దు వాళ్ళ పొలంలోకి, మన పొలంలో కోసుకుందాం అని చూస్తే వినలేదు నా మాట. ఇప్పుడు మాకు ఉన్నాయి బెరగొడ్లు. మేము కోసుకోమా? మేము కోసుకోమా? కోసుకోవా? మరి వాళ్ళ పొలంలోకి వచ్చి కొత్తవా నువ్వు గడ్డి? మా గడ్డి ఎందుకు తీసుకోమాతను? చెప్పు. నీ పొలంకి ఏమన్నా వచ్చినావా? మేము నీ పొలంలోకి వచ్చి కోసి నీ పొలం ఏమన్నా వచ్చినావా? లవర్ అయ్యా, నువ్వు లవర్ అంటావు, లవర్ అంట అయ్యా. నీ పొలంకి ఏమన్నా వచ్చినావా? మయ్య చూసిందనుకో నాతో ఇంచక మాట్లాడతారా పిచ్చోడా? మయ్య మెట్ట తీసుకొని కొడతాడు. ఈ పొలం అంతా దొబ్బుదామని చూస్తుంది మీ నాన్నని పెట్టుకొని. ఇప్పుడు మా నాన్న పెట్టుకున్నావా నువ్వు? ముసలా అలా మీ నాన్న వేసాడంటే అంత గంధం నాకు లైన్ నువ్వెందుకు వేస్తున్నావు? ఇప్పుడు నా పత్తి మొక్క గాయపడిందమ్మా. పత్తి మొక్క కూడా వదిలే, బోల్డ్ పత్తి మొక్కలు నీ ఊళ్ళో దొరుకుతాను కానీ డబ్బులు చెప్పు. మీ నాన్న నన్ను 10 ఎకరాలు ఫ్రీగా చేసుకోమన్నాడు. ఒక్క 1000 రూపాయలు. అరే మీ నాన్నని పట్టుకొని ఆ చేయను నువ్వు ఈ గెట్టు అవతల ఏం పని నీకు? గెట్టు అరే మీ నాన్నని పట్టుకొని పొలం అంతా దొబ్బుదామని చూస్తుందిరా. కళ్ళు దొబ్బినియా? సరే మా నాన్న ఇచ్చిండు, మా నాన్న ఉంచుకున్నావు నువ్వు. అటు పక్కకు పోవు. అటు పక్క ఆ పొలం ఇచ్చిండు మా అయ్య. పొలం వేయలే నీకు. నాకు నేర్చుకుంటూ కూర్చుని ఈ పొలం అని ఈ పొలం అని చూడలేదు. ఇప్పుడు ఈ మొత్తం వద్దమ్మా. ఇప్పుడు ఈ మొత్తం నేను వేసుకున్నా కష్టపడి. ఇప్పుడు మయ్య ఉంచుకుంటే మయ్య పొలంలో పోయి నా పొలం అది ఉండరా? ఆ చెట్లు గుబుర్లు కాదు. ఆ గుడ్డు కనకమ్మ వాళ్ళు అయ్యారంటే ఎందుకు ఉంచుకున్నావు కనకమ్మ? ఇప్పుడు మయ్య పొలం అది చెట్టు అవతల పొలం నాది. నా పొలంలోకి సాగు తీసేస్తున్నాడా అమ్మోయ్? ఇప్పుడు నా పొలంలోకి ఎందుకు వచ్చి డబ్బులు కట్టింగా ఎందుకు పోదాం, వెళ్ళిపోదాం. కదా నీ ఇష్టం. చైన్ తీసుకుంటా. 1000 రూపాయలే కదా చైన్ గొలుసు ఇచ్చేయమ్మా. ఆ చైన్ తో తీరదు. ఆ చైన్ తో ఇప్పుడు నాకు డబ్బులు కట్టి నేను ఇంటికి వెళ్ళాలి కదా, డబ్బులు తేవాలంటే. అరే కాళ్ళల్లో పట్టీలు ఉన్నాయి, తీసుకొని పోరా. పట్టీలు, ఈ జోడు, ఈ స్పెట్స్ అన్ని ఇచ్చేయి, ఇంకొచ్చేయి. ఎక్కువైపోతున్నాయి మరి. ఖరీదైన ఏమున్నాయి నీ కాడ? ఏమీ లేవు ఖరీదు. ఉంగరం కాంతి, ఉంగరం చూపి. ఇచ్చాను అన్ని కూడా. ఉంగరం కాంతి ఇయ్యమ్మా. ఇంకేమన్నా ఉన్నాయి అబ్బాయి చెప్పు. పట్టీలు, మెట్టెలు, ఇంకేమన్నా ఉన్నాయా చెప్పు. గొలుసులు, ఇంకా ఇది తప్ప ఉంగరాలు ఉన్నాయి చేతిలో. నీకు ఇంటికి వెళ్ళాక ఉంటుంది తెస్తాడు నీకు. నువ్వు కొయ్యమన్నావాడు, నువ్వు పచ్చగట్టు కొయ్యమన్నాడా? చూడు ఎన్ని మూటలు తెంపేశాడు. ముక్కు పోగు డైమండ్ ఉంది. ఆ డైమండ్ ఆ ముక్కు పుడక మొన్ననే వచ్చింది. ముక్కు పుడక పులివెందుల బాబు ఇచ్చిండు. ఇప్పుడు ఏమున్నాయి? ఇప్పుడు ముక్కు పుడక అది ఆ చేతిలో బంగారు పొంగరం ఉంది చూడు. అయ్యా నీ చెప్పు పోయింది. అయ్యా నీ చెప్పు ఆడబడ్డది. మయ్య నుంచి మయ్య దగ్గర కొనండి ఆ చెప్పు నువ్వు. అయ్యా మయ్య దగ్గర ఇప్పుడు ఈ పొలం నాదమ్మా. మయ్యది ఆ పొలం. ఏది నీది పేరు ఎక్కడుంది? ఇప్పుడు నా పొలంలో కాలు ఎందుకు పెట్టినాను? నాది అని పెట్టి, నా మొగుడిది అని పెట్టి. మొగుడు దాడు పక్కదమ్మా. మయ్య నుంచుకొని నువ్వు అయ్యని నేను ఉంచుకున్నాను. ఓకే, ఏ నా మొగుడు కొడుకు ఏమవుతాడు? నాకు కొడుకు కొట్టలేదు. నువ్వు పుట్టకపోయినా కొడుకే వరుస. అసలు నీకు నాకేం సంబంధం? ముందు జోళ్ళు ఇక్కడ తీసుకురా. ఇప్పుడు డబ్బులు కట్టి కాళ్ళు మెట్టలు పెట్టుకుని లాగుతాను. అది చూడతాను. చూడెత్తవాలేండి మెట్ట దెబ్బలు పడతాయి అమ్మా. ఇంటికి పోయి మేము డబ్బులు తెస్తాంలే. మేము ఇంటికి పోయి డబ్బులు తెస్తాంలే. నాకేదో ఒకటి ఇచ్చిపోండి. మేము డబ్బులు తెస్తాం. ఇంటికి పోయి డబ్బులు తెద్దాం దా కనుక. ఇప్పుడు నాకేదో ఒకటి ఇచ్చిపోండి అబ్బాయి. ఏదో ఒకటి కనుక ఇంటికి పోయి డబ్బులు తెద్దాం దా. నువ్వు తొందరగా వదిలిపెట్టాడు. ఆ పట్టీలు నిండా 16 వెళ్ళి ఇదేంటి
మరి రోజు ఇంచక్క మాట్లాడేవాడు నాతో ఎదవా పక్కన కూర్చుని మాట్లాడేవాడు ఎదవా. అవునా ఈ ముక్కు పూటగా ఇప్పుడు ఏం చెప్తా వాళ్ళకి డబ్బులు ఎక్కువైనాయి కదా ఉన్నావు కదా అందుకు నాటకం ఆడుతున్నాడు. పొలం నాది దా పోదాం దా. అబ్బాయి ఇప్పుడు లేపుకొని రావడానికి కుదరదు.